హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 56 అంటే 56th మోడల్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఏ స్పియర్ అండ్ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఆఫ్ ది సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్, ఫైండ్ ది రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. సో ఇక్కడ మనకి 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఒకటి స్పియరు, నెక్స్ట్ సిలిండరు, నెక్స్ట్ కోన్. ఇలా 3 డయాగ్రామ్స్ ఇచ్చి కండిషన్ చెప్పాడు. ఏమని? ఆర్ ఆర్ ది సేమ్ రేడియస్ అంటే దీనికి రేడియస్ ఉంటుంది కదా, అది 6. సో దీనికి ఉండే రేడియస్ 6, దీనికి ఉండేది 6. వాల్యూస్ సింబల్ అయితే 6 కానీ వాల్యూస్ కూడా సేమ్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 4 అనుకుంటే ఇది 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. సో అన్నీ ఈక్వల్ అండ్ మీనింగ్ అనమాట. అండ్ సేమ్ హైట్ కూడా సేమ్. దీనికి హైట్ ఉండదు కదా, స్పియర్కి హైట్ ఉండదు, కానీ స్పియర్లో కూడా ఈ హైట్ అనేది డయామీటర్ అవుతుంది, ఇది రేడియస్. సో ఇది 6 ఎంత 4 అన్నాం కాబట్టి ఇది కూడా 4 వస్తుంది. తర్వాత దీని హైట్ దీంతో మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇది డయామీటర్ అయింది. సో ఇదేమవుతుంది, డయామీటర్స్ 2 డయామీటర్స్ ఉంది అంటే అర్థం 2r అని మీనింగ్. ఇప్పుడు ఇది చూడండి, దీనిది కూడా ఇది హెచ్ కదా హైట్, ఇది కూడా ఏమవుతుంది 2r ఎలా అయిందంటే దీని స్పియర్ని బేస్ చేసుకుంది. దీనికి రేడియస్ 6 అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో 6 అంటే 2r. ఇట్లా 2r ఉన్నప్పుడు ఇట్లా కూడా 2r కదా. సో ఆ విధంగా ఇదంతా 2r అవుతుంది హైట్ అనేది. దీనికి మాత్రం 6. సో వీటిని యూస్ చేసుకొని మనం లెక్క చేయాలి. అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ రఫ్ వర్క్ చేసుకుంటా చేస్తేనే మనకి లెక్క వస్తుంది. నెక్స్ట్ చూడండి, స్పియర్కి ఏం కనుక్కోమన్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ముందు ఒక ఫార్ములా పక్కనే వేసుకుంటాం, ఏం చేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ దీనికి 4πr² వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్కి ఫార్ములా 4πr². నెక్స్ట్ దీనికి వచ్చి 2πrh దేనికి, సిలిండర్కి. అదే కోన్కి వస్తే πrl వస్తుంది. సో ఇక్కడ ఉండేవన్నీ ఆ ఫార్ములాస్ రాశాము. వీటన్నిటిని r ఉండేటట్టుగా మార్చుకోవాలి. అంటే ఎలా అనేది చూడండి, ఫస్ట్ స్టెప్ గివెన్ దట్ అని పెట్టి, ఫస్ట్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత, r. నెక్స్ట్ ఈ రేడియస్కి ఇది ఒకటే ఉంటుంది, వేరేది ఉండదు. చూడండి ఈ ఫార్ములాలో r ఒకటే ఉంది, వేరేవి లేవు. ఇప్పుడు సిలిండర్కి వెళ్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్ r. ఇది కూడా సేమ్ రేడియస్ ఉంది అని చెప్పాం కాబట్టి. సో నెక్స్ట్ హైట్ ఆఫ్ సిలిండర్ h ఈజ్ ఈక్వల్ టు, హెచ్ అనేది డయామీటర్ కదా అవుతుంది దీనికి స్పియర్కి, కాబట్టి హెచ్ అనేది డయామీటర్ అంటే r+r అంటే 2r. నెక్స్ట్ దీనికి 2 వచ్చేసింది, r అయిపోయింది, హెచ్ అయిపోయింది. నెక్స్ట్ కోన్కి రేడియస్ ఆఫ్ కోన్ r ఇది కూడా. నెక్స్ట్ ఎల్ ఇచ్చాడు, చూడండి ఎల్ ఇచ్చాడు, కానీ ఎల్కి ఫార్ములా మనకు తెలుసు. చూడండి ఇది కూడా రఫ్ వర్క్, h² ప్లస్ r². సో ముందు హెచ్ రాయాలి, రేడియస్తో పాటు కోన్కి హైట్ రాయాలి. హైట్ ఆఫ్ కోన్ ఎంత, సేమ్ దీనికి వచ్చిన హైటే దానికి వస్తుంది కాబట్టి, సిలిండర్కి వచ్చిన హైటే దీనికి కూడా కోన్కి, కాబట్టి సిలిండర్ 2r. సో కోన్కి కూడా 2r అవుతుంది.
నెక్స్ట్ హెచ్ వచ్చేసింది, ఆర్ వచ్చేసి. ఇప్పుడు ఎల్ రాస్తాం. స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ అంటే 2r హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దీనికి స్క్వేర్ చేస్తే 4r స్క్వేరు ప్లస్ ఆర్ స్క్వేరు. మొత్తం యాడ్ చేస్తే రూట్ ఆఫ్ 5r స్క్వేరు. ఈ స్క్వేర్ రెండింటికి డివైడ్ చేసుకుంటే రూట్ ఆఫ్ 5 ఇంటూ ఆర్. ఎందుకంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అన్నమాట. సో అన్నీ వచ్చేసాయి చూడండి. ఇలా నీట్గా రాసుకుంటే ఇప్పుడు చేసే స్టెప్ ఈజీ. రేషియో అడిగాడు చూడండి. రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఫస్ట్ స్పియర్ అడిగాడు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మొత్తం లిస్ట్ రాస్తాం. స్పియర్కి ఏమి ఇక్కడ రాసుకున్నాను చూడండి రఫ్ వర్క్లో 4πr స్క్వేర్. నెక్స్ట్ దీనికి 2πrh ఈజ్ టు πrl. ఇప్పుడు చూడండి 4πr స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ 2πr. హెచ్ అంటే చూడండి, హెచ్ అంటే ఏం రాసుకున్నాము 2r. హైట్ ఆఫ్ ఏ కోన్, హైట్ ఆఫ్ ఏ సిలిండర్ రెండు సేమే కాబట్టి 2r ఈజ్ టు πr ఇంటూ ఎల్ అంటే ఏమో చూడండి రూట్ 5 ఇంటూ ఆర్. ఇప్పుడు జాగ్రత్తగా కామన్గా ఉండే క్యాన్సిల్ చేస్తాం. పై క్యాన్సిల్. సో మనం కన్ఫ్యూజ్ కాకూడదు అనుకుంటే మళ్ళీ రాసుకుంటాం. ఇంకో స్టెప్ రాసుకొని క్యాన్సిల్ చేస్తాం. 4r స్క్వేర్ ఈజ్ టు 2 2s are 4 r స్క్వేర్ ఈజ్ టు 5 రూట్ 5 r స్క్వేర్. అన్నిట్లో ఆర్ స్క్వేర్లు కామన్ క్యాన్సిల్. ఇంకా మిగిలిందేమి 4 ఈజ్ టు 4 ఈజ్ టు రూట్ 5. ఇది రేషియో చూడండి. 4 రూట్ 5. 4 దీనిలో ఉంది, మరి మూడో దానిలో లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టకూడదు. ఇదే ఆన్సర్. ఓకేనా. ఇది 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఇంపార్టెంట్ మోడల్స్. అయితే ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఇదే మారి ఉంటుంది. అయితే తేడా ఏంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేస్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ అండ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్ షోస్ దట్ దే వాల్యూమ్స్ ఆర్ ఇన్ ది రేషియో 3:1. ఇక్కడ వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, ఇక్కడ వాల్యూమ్స్ అడిగాడు. సో ఫార్ములా మారుతుంది. నెక్స్ట్ రెండోది ఏమి రేషియో, ఇక్కడ వీడియో చెప్పేశాడు మనం ఎంత రావాలి ఇది వస్తే చాలు. ఇక్కడ చెప్పలేదు, ఈ లెక్కకి చెప్పలా, మనం కనుక్కున్నాం. అయితే ఈ లెక్కకి చెప్పాడు, ప్రాక్టీస్ లెక్కకి ఆ ఆన్సర్ వచ్చేటట్టుగా మనం రాసామంటే చాలు. సో ఈ విధంగా రాస్తే మనకి మెన్సులేషన్ ప్రాబ్లమ్స్ నీట్గా వచ్చేస్తుంది, మర్చిపోకుండా ఉండొచ్చు. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు డైలీ ఒక్కో వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా 44 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోస్ని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.